నమస్తే. పెహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటున్నది. దాదాపుగా 80 మందికి పైగా ఉగ్రవాదులు ఖతమైనట్టుగా, నిన్నటి దాడుల్లో చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. దేశమంతటా ప్రజలు కూడా ఇది జరగాల్సిన అవసరం ఉంది, ఇంకా జరగాలి అని కూడా కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో అండ్ దాంతోపాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉద్యోగ సంఘాల మీద, అండ్ ఉద్యోగ సంఘాల మీద వ్యాఖ్యలు అనడం కంటే ఆయన రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఇది, ఈ పరిస్థితిలో మనం ఉన్నాం, ఇంకా ఇంతకు మించి ఏమీ చేయలేము అనే రీతిలో చేసిన స్టేట్మెంట్స్ పైన రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న వాళ్ళంతా సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పిండు, దాంట్లో తప్పే ఉంది అని మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడొచ్చా అని అపోజిషన్ పార్టీస్ మాట్లాడుతున్నాయి. డిస్కస్ చేద్దాం. నా ముందు క్రాంతి దళ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ యాదవ్ ఉన్నారు. నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ, జై భారత్, జై హింద్. జై హింద్. ముందుగా నిన్న జరిగిన ఈ అటాక్ మీద, భారతదేశ సైన్యం జరిపిన దాడి మీద మీ అభిప్రాయం ఏంటి? భారతదేశం మొత్తం ఈ ప్రతి ఇంటిల్లు పాదు గుండె గాయమై ఉన్నది, బాధలతో ఉన్నారు, శోకంలో నిండిపోయి ఉన్నది. ఇది జరగాలి, పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలి. ఈ టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తున్నటువంటి ఒక టెర్రరిస్ట్ స్టేట్ అదే. ప్రపంచంలో అంటే ఉసామా బిన్ లాదెన్ ట్విన్ టవర్స్ ను కొట్టినటువంటి వ్యక్తి అబుదాబాద్ పాకిస్తాన్ లా దొరికిండు, అది అమెరికా కొట్టి పడేసింది. కానీ అమెరికా కూడా ఎక్కడో లోపాయికారు వీళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఉండు చేయబట్టి ఇంతకాలం అది నడుచుకుంటూ వస్తున్నది. కానీ భారతదేశం ఇప్పుడు ప్రతి ఇంటిల్లి పాదు పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలి. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా పర్వాలేదు, పాకిస్తాన్ లో కొట్టాల్సిందే అని. ఇక్కడ హెలికాప్టర్ మన ప్లేన్లు హైజాక్ చేసిన వాళ్ళు కూడా, ఆఫీస్ సయ్యద్ అసంటి వాళ్ళు కూడా ఇంకా అక్కడ ఉండి ఇస్లామాబాద్కి వెళ్ళి ఉండి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చి అక్కడి నుంచి ప్రకటన చేసి మీరు నీళ్లు బంద్ చేస్తే మేము రక్తం బారిస్తున్నాం అనే స్టేట్మెంట్స్ ఇస్లామాబాద్కి వెళ్ళి చేస్తారంటే అది 100% పాకిస్తాన్ ప్రోద్బలంతో ఫండింగ్ కావచ్చు, ఆర్మ్స్ కావచ్చు, ప్రతి దిక్కుకెళ్ళి ట్రైనింగ్ కావచ్చు, అక్కడ నుంచి ట్రైన్ అయ్యి వచ్చి మన భారతదేశం మీద, మన గడ్డ మీద రక్తం చిందిస్తున్నారు. ఈ దేశ ప్రజల మీద రక్తం చిందిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎనిమీ విత్ ఇన్ అవర్ నేషన్ కూడా ఎవరెవరున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని దిస్ ఇస్ ది టైం, నవ్ ఆర్ నెవర్ కాదు, ఇట్ షుడ్ బి నౌ. ఇప్పుడు జరగాల్సిందే. ఇంకా ఎక్కడో దగ్గర ఇది కావాలా, నీళ్ళకి నీళ్లు, దూద్ కా దూద్, పానీ కా పానీ జరగాల్సిందే. ఎకనామికల్ గా చాలా వీళ్ళు వాటర్ ని ఇవన్నీ మొత్తం స్టాప్ చేసి మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందో అది మొత్తం హర్షించదగ్గ సంబంధించిందే. పక్క ఎక్కడ ఎవరున్నా ఏదున్నా గానీ గరమే గుస్కే మారనా అంటారు కదా, గరమే గుస్కే మారనా. అవసరం అనుకుంటే పిఓకేని కూడా పరిస్థితులు కనుక అనుకూలిస్తే పిఓకేని కూడా టేక్ బ్యాక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మళ్ళొక్కసారి టెర్రరిస్టులు కాదు, పాకిస్తాన్ కు వణుకుబుట్టాలి, వెన్నుల వణుకుబుట్టాలి. ఇండియా దిక్కు చూడాలంటే కూడా వణుకుబుట్టే లెక్కల మన దగ్గర ఉన్నాయి. అన్ని సైన్యం ఉన్నది, ఆత్మస్థైర్యం ఉన్నది. ఒక వియత్నాం అనుకుంటే అమెరికాను కొట్టిపడేసారు కదా, అమెరికానే పారిపోయింది. వియత్నాం చిన్న దేశం, దాంతో అటువంటి పాకిస్తాన్ ఎంత ఇండియా అంటే ఒక పొలిటికల్ విల్ కావాలి. ఇవాళ దేశం మొత్తము భారత ప్రభుత్వం సైడ్ చూస్తా ఉన్నది, ప్రధానమంత్రి సైడ్ చూస్తా ఉన్నది, కేంద్ర కేబినెట్ సైడ్ చూస్తా ఉన్నది. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ సత్తా ఎదటోని దుర్మార్గుని వానికి జవాబు చెప్పలేనటువంటి బలం మనకి ఎందుకు చెప్పు. అందుకని బలం ఉన్నది అని అన్నప్పుడు మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. ఒక్కొక్కరిని చున్కే మారుగా లేక ఇట్లా అడిగి మతం ఏది ఇదంతా అని చెప్పుకుంటూ ఇక్కడ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి తరుణం కదా. ఇక ఇప్పుడు జరగాల్సిందే అది కొద్దిగా కొంత నష్టం జరిగినా జనంకి అవసరమైతే ఇంటిల్లి పాదు ఆర్థిక పరిస్థితి మన అటు ఇటు ఉంటే కూడా డొనేషన్స్ రూపంగా తీసుకొని పోయి కూడా దేశాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది జరగాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి పౌరు మీద ఉన్నది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కూడా అట్లా ఆ విధంగా. సో ఇప్పుడు ఏది చేసినా కానీ రైట్ అప్రోచ్ దేశం చేస్తున్నటువంటి రైట్ అప్రోచ్. కానీ మళ్ళీ ఇంకా ముందు కావచ్చు. ఇప్పుడు ఇలా జరిగిన దాడి ఉన్నది, ఈ స్థావరాలు అయితే ఇంత ముందు కూడా తెలిసి ఉంటుంటే కదా, మరి ఆల్రెడీ ఇంత ముందు జరిగినప్పుడు వాళ్ళు ఇప్పటికే చేసేది ఉంటాయి. అట్లీస్ట్ ఇప్పుడైనా కానీ మొత్తం చూసుకొని మనది కూడా అద్భుతంగా వర్క్ చేస్తా ఉన్నాం కదా. రిక్రూట్మెంట్ కూడా అవసరమైతే చేసుకొని మనం పక్కా వాళ్ళకు పాకిస్తాన్ మళ్ళొక్కసారి మన దేశం సైడ్, అదేవో దరిద్రం దేశం, చెత్త దేశం, అమ్మ సూది కూడా తయారు చేయని దేశం, మనకు వచ్చి వాడు ఇక్కడ తుపాకులు సప్లై చేసి ఇక్కడికి వచ్చి మన దేశంలోకి వచ్చి కసబు ఇష్యూ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇంకా మన సైడ్ నుంచి ఇంకా చావులు జరుగుతూనే ఉన్నాయి. మన ప్రాంతంలోకి వచ్చి కొట్టిపోవడం అనేది ఇది చాలా దుర్మార్గమైన అంశం. అట్లీస్ట్ హైదరాబాద్ లో ఇప్పుడు గోకుల్ చాట్ చనిపోయిన తర్వాత కూడా బాంబులు ఇక్కడికి వచ్చి కూడా పెట్టిరు. దేశం మొత్తంలో పెట్టే స్థాయికి వాళ్ళ నెట్వర్క్ బిల్డప్ అయింది కదా ఐఎస్ఐ ట్రైనింగ్. ఇప్పుడు కొంచెం తగ్గినట్టు కనబడుతుంది. బట్ స్టిల్ ఇంకా అక్కడక్కడ వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడున్నా కానీ కథం పట్టించి పడేసారు, బొంద పెట్టాలి వాళ్ళని. వాళ్ళ ఆలోచన ఉన్నటువంటి పాకిస్తాన్ ఎటువంటి లింక్ ఉన్నా
ఆ దేశానికి ఎటువంటి లింక్ ఉన్నా మన దేశంలో ఉండే సవాలే లేదు, తీసి అక్కడికన్నా పంపించాలి, లేకపోతే ఇక్కడ ఖతం చేయాలి. సో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఒకటి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ బీజేపీ కాకుండా మోదీ కాకుండా ఈ ప్లేస్ లో ఎవరున్నా ఇది సాధ్యమయ్యేదా? కాంగ్రెస్ ఉంటే అసలు వీళ్ళు చేసేటోళ్ళ, సరే వాళ్ళు మాట్లాడేటోళ్ళు ఏదైనా చిన్న ఇది చేసేవాళ్ళేమో కానీ ఇంత పెద్ద ఎత్తున చేసేవాళ్ళ, ఈ తరహా డిస్కషన్ ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే నేను పొద్దున మార్నింగ్ న్యూస్ చేసేటప్పుడు కూడా దాదాపు ఒక 10 కామెంట్స్ ఉన్నాయి అట్లా. అంటే దాంట్లో కొంచెం వాస్తవం కూడా అనిపిస్తుంది. ఇప్పుడు దేశం మొత్తంలో అది అభిప్రాయం ఉంది కదా, కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు దేశంలో ఎక్కడ పోయినా కానీ విచ్చలవిడిగా వాళ్ళు తిరుగుతూ ఉండేది. ఎందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్దాం. ఎంఐఎం సంబంధించినటువంటి లీడర్ ఉన్నాడు కదా, మీరు చూడండి, ఒక 5-6 ఏళ్ల కింద ఆయన ఎప్పుడన్నా 15th ఆగస్ట్ రోజు జెండా ఆవిష్కరణ చేసిందా చూడండి, 26 జనవరి రోజు ఎక్కడన్నా నిలబడి కూడా అక్బర్ హసన్ ఆయనే సల్యూట్ కూడా కొట్టలే, నేషనల్ ఫ్లాగ్ సల్యూట్ కొట్టలే. ఆ పరిస్థితి వాస్తవం ఉండే. అంటే ఇక్కడ ఒక రాజకీయ పార్టీ మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ అని, అంటే కేవలం మతానికి సంబంధించినటువంటి పార్టీ, మిగతా అందరూ కాఫీర్లు అనే అటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉండే. ఇవాళ వాళ్ళు వచ్చి నువ్వు పిఓకే నువ్వు కబ్జా చేయని మాట్లాడుతున్నాడు. అంటే దేశంలో వాస్తవం కూడా వీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ అంటే ప్రపంచంలో అన్ని దేశాలు ఉన్నది. ఇజ్రాయిలే ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉన్నటువంటి దేశం కూడా తెలియలే, వాళ్ళ దాడి చేసే వరకు వాళ్ళకి అర్థం కాలే. అమెరికా అసొంటి గొప్ప ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉన్నటువంటి వాడుగా టవర్స్ ను కొట్టి పెంటగాన్ మీద దాడి చేసే వరకు 5 డిఫరెంట్ ప్లేసెస్ లో చేసే వరకు కూడా తెలియలే. అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ ఉంటాయి అనేది ఉన్నది. వాడు మనిషి లోపల మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ హ్యూమన్ సోల్ అండ్ ఫైర్ అన్నట్టు, మనకి ఫైర్ ఎక్కడో లోపల ఒక రాంగ్ డైరెక్షన్ లో పోతే వాడు టవర్లను వాళ్ళ గాలి మోటార్లు వాళ్ళ పెట్రోల్ కొట్టుకుని కొట్టిండు. సో మన దగ్గర ఇప్పుడు చాలా మంది మాట్లాడొచ్చు, మరి వీళ్ళు ఏం చేస్తారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ కానీ కొన్ని సందర్భాలు జరుగుతాయి. ప్రపంచంలో అన్ని దేశాలలో ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎవరు కూడా దీనికి అతీతులు ఏం కాదు. కానీ దాని తర్వాత జరిగిన దానికి నీకు వీళ్ళు ఎక్కడున్నది? నిజంగా కూడా ఆఫ్టర్ ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే వచ్చిందో ఇప్పటి వరకు దానికి చాలా ఇన్సిడెంట్స్ దేశం మొత్తం స్ప్రెడ్ అయినాయి కదా. అటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళు కూడా దేశంలో యాంటీ నేషనల్, యాంటీ సోషల్ కదా, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ బయట విచ్చలవిడిగా తిరుగుతుండే. ఇప్పుడు దేశంలో డెఫినెట్ గా కొంత కంట్రోల్ అయింది. అంటే ఒక ప్రాపర్ విల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి, దేశాన్ని కాపాడాలన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ప్రధానమంత్రి అని కావచ్చు, ఒకరిద్దరు మంత్రులు కావచ్చు, కాశ్మీర్ లో ఒక వ్యతిరేకత ఉన్నటువంటి, అంటే నాన్ ముస్లిమ్స్ పోలేని సిచ్యువేషన్స్ లో కూడా వీళ్ళు పోయి అక్కడ కొంత వర్క్ చేసినటువంటి వాళ్ళు అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి లోపల ఎక్కడ కాబట్టి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఉంటే నిజంగా కూడా కొంచెం లెథార్జిక్ సిచ్యువేషన్స్ ఉంటుండే కావచ్చు. అది ప్రజల లోపల ఉన్నది, ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే కూడా. కానీ వీళ్ళు వచ్చినా కూడా కొద్దిగా డిలే చేసుడు కూడా జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అది జరగొద్దు, ఒక ఎఫెక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అలా ప్రపంచం కూడా వరల్డ్ సిచ్యువేషన్ కూడా కొంచెం ఈ టెర్రరిస్టులకు అగేన్స్ట్ గా అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా వేరుండే, ఇప్పుడు ఇంకా వేరున్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఎప్పుడైతే అమెరికా మీద దాడి జరిగిన తర్వాత ప్రపంచం కూడా అదే టెర్రరిస్టులు ఎక్కడున్నా కానీ డేంజరే, మానవులందరికీ డేంజరే. నాన్ ముస్లిం వాళ్ళు అంటే ముస్లిం ఫండమెంటలిస్టుల గురించి, జనరల్ ముస్లిమ్స్ గురించి నేను చెప్తలేను. ఇక్కడ కూడా దేశ ప్రేమ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నిజ స్వరూపాలు రంగులు కూడా కొంతమంది ఇట్లా బయటపడతా ఉన్నాయి. అంటే నేను ఇంతకుముందు ఉదాహరణ చెప్పిన చాలా చాలా ఉదంతాలు ఉన్నాయి. అండ్ ఇంకొక బేసిక్ పాయింట్, సరే ప్రతి పొలిటికల్ పార్టీ రాజకీయమే చేస్తుంది. ఇప్పుడున్న పార్టీలు అయితే ఇంకా అసలు ఎట్లా ఏ అవకాశాన్ని కూడా వదులుకోవు. ఇంకా పవర్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అనుకూలంగా ఒక ఇది వస్తే దాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో వదలరు, దాన్ని కావాల్సినంతగా వాడుకుంటారు. ఇప్పుడు ఈ మాక్ డ్రిల్స్ అని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇవాళ సాయంత్రం 4 గంటలకు గోల్కొండ, నాగోల్ ఇట్లా కొన్ని స్కూళ్ళలో మాక్ డ్రిల్స్ పెడుతున్నారు. ఇప్పుడు యుద్ధం ఇక్కడ కాశ్మీర్ ఆ బార్డర్లో జరుగుతున్నది, ఇప్పుడు హైదరాబాద్ దాకా వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ ఎందుకు మాక్ డ్రిల్స్ చేస్తున్నారు? ఈ చర్చ కూడా ఒకటి స్టార్ట్ అయింది. సరే చేయడం మంచిదే కావచ్చు, ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది, దేశం పట్ల ఒక అవగాహన, యుద్ధం పట్ల ఒక అవగాహన, ఎట్లా రక్షించుకోవాలన్నది తెలుస్తుండొచ్చు. కానీ పర్టికులర్ ఈ సమయంలో అంటే అక్కడి నుంచి ఏమైనా బాంబులు వచ్చి పడతాయేమో అనే రీతిలో మాక్ డ్రిల్స్ చేస్తున్నారు. దీన్ని కొంతమంది బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు గట్టిగానే మాట్లాడుతున్నారు. మీకు ఎట్లా అనిపిస్తున్నది? జరుగుతుందా జరగదా తర్వాత సంగతి, ప్రిపేర్డ్ గానైతే ఉండాలి కదా అని ఉండొచ్చు వాళ్ళకు కూడా. మరి వాళ్ళు ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో తెలియదు. డైరెక్ట్ అసలు పాకిస్తాన్ మీదనే అంటే కంప్లీట్ గా వాళ్ళకు ఉన్నటువంటి డిఫెన్స్ సెటప్స్ మీద, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఏమైనా దాడి చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సందర్భంలో వాళ్ళు కూడా ఏమన్నా మళ్ళా అక్కడి నుంచి ఏమన్నా ఇక్కడికి ఏమైనా వేస్తారేమో అని ఉండొచ్చు. అది మనం టైం చెప్తుంది మనకి. ఇప్పుడే ఇనిషియల్ గా దాని మనం చెప్తాం. ఇప్పుడు చూస్తే నిజం కూడా అది రాజకీయంగా వాడుకుంటున్నట్టుగానే ఉంటది. పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ ఉంటే తక్కువ చేస్తుందా? ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే ఈ పొలిటికల్ పార్టీస్ అందరు చేసే కథలే ఇవన్నీ. కానీ మెంటల్ గా దేశాన్ని మొత్తం ప్రిపేర్ చేసేటందుకు ఒక వ్యూహం కూడా కావచ్చు దాంట్లో. సరే ఇప్పుడు ఈ స్టేజ్ ఇవన్నిటిని మనం ప్రతిదాన్ని కోడిగుడ్డు మీద ఎంటికలు పీకినట్టుగా మనం దాన్ని చూడొద్దు ఈ సిచ్యువేషన్ లా.
నేషన్ మొత్తం ఒక్క దగ్గర ఉన్నది అనేది మాత్రం 100% క్రియేట్ చేయాలి. ఉన్నది ఇంకా లేదనడానికి కూడా ఏం లేదు ఆడ. 200% ఉన్నది. అంటే ఈ కొద్ది అందుకని అంటున్నా, ఇలా కాదనుకున్న శక్తులు కూడా ఇలా బయటకు వచ్చి మాట 15 మినిట్ టైం దేవు మేము చూపించేస్తామని చెప్పని ఒక పెద్ద మనిషి చెప్పే కదా, అక్బరుద్దీన్ ఓవైసీ అంటే ఆయన మాట్లాడింది కదా. ఇలా మాట్లాడే పరిస్థితులు లేవు కదా 15 మినిట్. అప్పుడు ఏం ఉద్దేశించి అన్నాడు, వాళ్ళు మొత్తం ముస్లిం అండ్ నాన్ ముస్లిమ్స్ అనేది, అంటే క్రిస్టియన్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ జైన్స్ కావచ్చు, సిక్స్ కావచ్చు, అందరినీ కలుపుకొని మాట్లాడే సిచ్యువేషన్కి వెళ్ళి ఇలా మాట్లాడే పరిస్థితి దేశంలో లేదు. ఉంటే కొట్టేవారేస్తారు లేదు. అందుకనే ఇలా వాళ్ళు ముందడుగు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు పాకిస్తాన్ పార్లమెంట్ లో ఓవైసీ షుడ్ డిసైడ్, ఎటు సైడ్ ఉంటాడో, మా సైడ్ ఉంటాడా, ఆయన ఇండియా సైడ్ ఉంటాడా డిసైడ్ చేసుకోవాలని పాకిస్తాన్ పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఒక పాకిస్తాన్ పార్లమెంట్ మెంబర్ మాట్లాడింది, పార్లమెంట్ లో మాట్లాడింది. ఆ స్థాయికి వెళ్ళి ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ వచ్చినాయి కదా. సో అది జరగాల్సిన అవసరం ఉన్నది. నీళ్ళకి నీళ్ళు ఈ వాస్తవాలు కూడా జనం లోపల ఒక చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. అటువంటి పరిస్థితి ఇలా దేశంలో డెఫినెట్ గా వచ్చింది. ఒకటే మాత్రం ఉన్నాం. సో మరో ముఖ్యమైన అంశం, మొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సో ఉద్యోగ సంఘాల జేఏసీ వాళ్ళు డిమాండ్ చేసి మాకు రావాల్సిన హామీలు ఇవి, మేము నెరవేర్చండి. ఇందులో ఫైనాన్షియల్గా కొంత నష్టం, అంటే ఫైనాన్షియల్గా ఖర్చు అయ్యేటివి ఆర్థికపరమైనవి ఉన్నాయి, ఆర్థికపరమైనవి కాకుండా కూడా కొన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగారు. దానికి ముఖ్యమంత్రి చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యిండు. నన్ను కోసినా కూడా ₹1 రాదు, 18,500 కోట్లకు మించి మనకు ఆదాయం లేదు, సో అంతకు మించి రూపాయి లేదు, మరి ఏది కట్ చేసి మీకు ఇవ్వాలి? పెన్షన్లు ఆపాలనా, ఇంకోటి ఆపాలనా? ప్రజల యొక్క బాగు గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. పరిస్థితి తెలిసినా కూడా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఉద్యోగ సంఘాలనే టార్గెట్ చేసినట్టుగా మీకు అనిపిస్తున్నదా? రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఇది, మేమేం చేయలేము, ఇది గింతే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అపోజిషన్ పార్టీలు స్టార్ట్ చేసినాయి, అరే మీరు మొత్తం ఉన్నదంతా ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే రాష్ట్రానికి అప్పులు ఎట్లా వస్తాయో, లేకపోతే బయట ఎట్లా మనల్ని కన్సర్న్ లోకి తీసుకుంటాడు, ఇట్లా రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. మీరేమనుకుంటున్నారా? దీనిలో మల్టిపుల్ కొనంకెళ్ళి అంటే కొంత నేనైతే ముఖ్యమంత్రి మాటలను, అంటే ఆర్థిక పరిస్థితి అట్లున్నా ముఖ్యమంత్రి మాటలలో నిజాయితీ ఉన్నదని మాత్రం నేను నమ్మతలేను. ఇదే ముఖ్యమంత్రి అలా ఆర్థిక పరిస్థితి గురించి చెప్పే ప్రక్రియలో ఇదే ముఖ్యమంత్రి గతంలో కూడా ఏం చెప్పిండు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగైనవి, అనుభవం ఉన్నది, మా పార్టీకి అనుభవం ఉన్నది, మేము తినకుండా కనుక ఉండేది ఉంటే మేము రాష్ట్రాన్ని అన్ని స్కీమ్లు అమలు చేస్తామని చెప్పి ఇదే ముఖ్యమంత్రిగా చెప్పిండు. ఏదో ఆపోజిషన్ పార్టీ లీడర్ గా చెప్పింది కాదు. సో ఇంకోటి ఏంటంటే ఉద్యోగస్తుల మీద టార్గెట్ చేసిన అనేది అయితే క్లియర్ గా 98% ఉన్నటువంటి జనం మీద 2% ఉన్నటువంటి వాళ్ళు మీరు దాడి చేసిన లెక్కనే మాట్లాడుతున్నారు. మీరు టార్గెట్ మీరు వాళ్ళ మీద అని చెప్తున్నారు. వాళ్లకు హామీలు ఇచ్చిండ్రు, వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు వాళ్ళయి, దాచుకున్న పైసలు ఇవ్వమన్నారు. నువ్వు దోసుకున్న పైసలు కూడా నువ్వు తీసుకొచ్చి కట్టిస్తా అని చెప్పి కక్కిస్తా అని చెప్పినావు. మర్రబెట్టి కొడతాము, వంగబెట్టి 1,00,000 కోట్లు వంగబెట్టి తంతము, గుద్దుతాము, లాగుల తొండరేసి మరి మేము ఉరికిచ్చి పైసలు వసూలు చేస్తామని చెప్పినావు. ఇవాళ నువ్వు ఇవన్నీ మాటలు నువ్వు డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. డబల్ బెడ్రూమ్ కట్టిస్తా, చాలా చెంచల్ కూడా జైళ్ళల్లో కట్టించి కుటుంబం మొత్తం అక్కడనే పెట్టి చిప్పకూడు తినిపిస్తా అని చెప్పినావు. మరి అవన్నీ జరుగుతలేవు కదా. నువ్వు ఇలా మాట్లాడుతున్నాడు, నువ్వు అన్ని గింతనే వస్తున్నాయి, నేను ఏం చేయాలో మీరే చెప్పాను. ఈయన మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఇలా అడిగి పెట్టిండా, ఉద్యోగస్తులను అడిగిండా, ఏదైనా సీరియల్ ఆర్డర్ గా తీసుకొని గిది పెట్టాలా గది పెట్టాలా అని చెప్పిండా? నువ్వే కదా ప్రామిసెస్, ప్రతి ఒక్క ప్రామిస్ చేసిన మొత్తం ఇలా మాట్లాడుతున్నాడు. ఏంది మన కుటుంబాన్ని మనం బజార్లో బయట వేయొద్దని చెప్పి ఆయనే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మొత్తం నంగా చేసి బట్టలు ఇప్పించి దేశం కూడా పెట్టిండు. ఉద్యోగస్తులు ఏం పెట్టలే. ఇంకోటి వాళ్ళు ఏం సమ్మె నోటీస్ ఇయ్యలే. మేము ఇమీడియట్ గా దునుకుతున్నాం, రేపటి నుంచి బంద్ చేస్తున్నాం అని చెప్పలే. వాళ్ళు June 9న ధర్నా అన్నారు. June 9 ధర్నా, అది జస్ట్ ధర్నా. దానికి ఈయన ముందే బయటపడి దీన్నంతా బయట చింపి బట్టగాల్చి మీదేసినట్టు వాళ్ళ మీద పాపం పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు పెట్టేసిండు. ఆయన షాట్ కొట్టేసిండు. వీళ్ళేమన్నా పెన్ డౌన్ అన్నారా? ఇక్కడన్నా పెన్ డౌన్ అనలే, కానీ ఈయన పిస్తోల్తో ఫైరింగ్ చేసి పడేసిండు రేవంత్ రెడ్డి. దీంట్లో భాగంగా ఏంటంటే ఈయన చేస్తున్న నష్టం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన, నేను ఇన్ని రోజుల నుంచి చెప్తా ఉండే, ఈయన కూసున్న కొమ్మని నడుపుతున్నాడని. ఈయన కూసున్న కొమ్మని ఆల్రెడీ నడుపుకున్నాడు, ఇప్పుడు మొత్తం షెడ్యూల్ నడుపుతున్నాడు. ఆ పార్టీ బేసే పునాదే తీసి పడేసే కాడికి తీసుకొచ్చి పెడుతున్నాడు. అంటే నిజంగా కూడా నాకంటే కొన్ని విషయాలు నాకు ఈయన గురించి మాట్లాడాలని లేకున్నా కానీ ఆ కంపల్షన్స్ క్రియేట్ చేస్తున్న భాష ఏందబ్బా నాకు అర్థం కాదు. లోకల్ లాంగ్వేజ్. పోతే గుడికాడ చెప్పులు ఎత్తుకపోయినట్టుగా యువత అప్పించేటోడు, ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోయేటోడు వచ్చినట్టు అని ఏంది? ఆ గుంపు మేస్త్రి అంటే గుంపు మేస్త్రి భాషే ఉన్నది.
గంప కిందెత్తేసిండు ఆయన, మేస్త్రి కిందేసేసి. దుకాణంలో పోతే వాడు సలాకలు ఎత్తుకపోయేటోడు, వీడు తటలు ఎత్తుకపోయేటోడు, పారలు ఎత్తుకపోయేటోడు, ఆయన మంత్రి మండలి అంతా ఆయన అట్లే సిమెంట్ ఎత్తుకపోయేటోడు, ఇసుక దొంగ లెక్క చూస్తున్నారు. ఇదే మాటలు అబ్బా, నాకు అర్థం కాదు. గుంపు మేస్త్రి లెక్కనే ఉన్నాయి భాష ఇదంతా. అసలు ఎంత హుందాగా ఉండాలి. అసలు చర్చ జరిపిండు ఆయనే. మంత్రి మండలి ఉప కమిటీ వేసిండ్రు, సబ్ కమిటీ వేసి 7 నెలలు అయిందట. 7 నెలలు అయింది, ఒక్కసారి సమావేశం కాలే కదా. వాళ్ళ అపాయింట్మెంట్ గురించి పోతే వాళ్ళు చెప్తున్నారు అపాయింట్మెంట్, అరే అన్నా మేము ఎన్నిసార్లు పోవాలని చెప్పండి. నేను ఒక ఉద్యోగస్తుల దాని మిత్రులతో మాట్లాడితే చెప్తున్నాడు. నేను కూడా ఇంటర్వ్యూ చేసినాడు ఇద్దరిని, మీకు కూడా చెప్పిండ్రు. అదే వాళ్ళు చెప్తున్నారు అరే నేను ఇన్నిసార్లు పోతే ఎవరు రాను అన్నట్టుగా చూస్తున్నారు. వీడు మా దగ్గర ఎత్తుకపోయేందుకు వచ్చినా చూస్తున్నా బయట చెప్పలేక ఇజ్జత్ పోతున్నదని. ఇంకోటి ఆర్థిక పరమైన అంశాల డిమాండ్లు ఒకటే కాదు వాళ్ళు పెట్టిన దాంట్లో. 57 డిమాండ్లో ఖాళీ 10 ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయి. పెన్షన్లు ఇయ్యరాబ్బా, ఆర్థిక పరం కానీ అన్న నువ్వు చేయాల్సిన అవసరం ఉంది కదా. పెన్షన్లు అయితే ఇవ్వాలి కదా. పెళ్లిళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదో కార్యాలు ఉంటాయి, పెళ్లిళ్ళు ఉంటాయి, ఏదో వాళ్ళు ఉద్యోగస్తులు చేసుకునే అన్ని ఒక పర్టికులర్ గా పక్కకు పెట్టుకొని ఉంటారు కదా. దేనికి ఏది వాడాలి. ఓడు ఇల్లు కట్టుకుంటూ ఉండొచ్చు, వాడు ఇంకెక్కడికో షిఫ్ట్ అయ్యేటోళ్ళు ఉండొచ్చు. వాళ్ళ పైసలు వాళ్ళు దాచుకున్న పైసలు నువ్వు పక్కకు పెట్టుకొని నీ దగ్గర పెట్టుకొని. ఇంకొకటి దీంట్లో ఆయన నిజాయితీ కనుక ఉండేది ఉంటే నువ్వు దాదాపు 10,000 కోట్ల పైన మేఘా కృష్ణారెడ్డికి నువ్వు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మీరు బిల్లులు తీసుకోలేదా? ఒక్క వ్యక్తికి బిల్లులు ఆపొచ్చు కదా. వాళ్ళ పైసలు తక్కువ ఉన్నాయా? ఇంకోటి అన్ని రాజకీయ పార్టీలు నువ్వు అంటూ దివాలా తీసినావు అని చెప్పని ఇలా సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. నువ్వు ఎట్లా అంటే నేను వ్యక్తిగతంగా మాట్లాడాలని లేదు కానీ నువ్వు నీ బుడ్ల ఖర్చు అయింది ఆయన వ్యక్తిగతంగా ఏమని చెప్పిండు, నేను ఎకానమిక్ క్లాస్ లో పోతున్నా అని చెప్పిండు. ఎకానమిక్ క్లాస్ అంటే నువ్వు వేసిన బూట్ల ధర ఎంత అని పెడుతున్నారు. నువ్వు వేసిన టీ షర్ట్ ధర ఎంత, 70,000 రూపాయలట. నువ్వు వేసుకున్న కోటు 2 లక్షలు, నువ్వు వేసుకున్న బూట్లు 1,00,000 రూపాయలు అని చెప్పని. మళ్ళీ నువ్వు గాలిమోటలో తిరిగినాయని స్పెషల్ ఫ్లైట్ తీసి ముంగడ పెడుతున్నారు. అందుకని ఆయన నిజాయితీని నమ్మే సిచ్యువేషన్ లేదు. ఇవాళ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర, ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నువ్వే బొచ్చడు ల్యాండ్ స్కీమ్లు నువ్వు చూపిస్తా ఉన్నావు. పాలిటీషియన్స్ దగ్గర నీ ఆస్తులు మీరైతే కాపాడుకుంటారు కదా. మీకు వచ్చే బిల్ అని మీకు వస్తున్నాయి కదా. ఆస్తులు కూడా వచ్చి చేరుతున్నాయి, డౌట్ ఏమో మస్తు వచ్చి చేరుతున్నాయి. నువ్వు ఎవరెవరినైతే దొంగలని చెప్పని నువ్వు నవీన్ మిత్తల్ ఇటువంటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడినావు, వాళ్ళే ఇవ్వాలని నీకు వచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళు మీరంతా ఒకటే ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అంతా కలిసే ఉన్నారు. దీంట్లో బలి చేస్తున్నది ఏంటిది? వీళ్ళని ఉద్యోగస్తులను పెట్టి టార్గెట్ చేసి దివాలా తీసిందని చెప్పి మొత్తం 7 కాటికి అసలు కంప్లీట్ కింద పడేసినారు మొత్తం. నేను ఏం చేయలేను అని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం నంగా చేసి పెట్టినట్టుగా పెట్టిండు. అంటే ఈయన నిజాయితీ నిజంగా ఉండేది ఉంటే తెలంగాణలో గంజా ఆపుతుండే కావచ్చు. గంజాకి అయితే నీకేం లేదు కదా, నీకు దానికి పైసలేం పట్టాయి కదా. ఇప్పుడు నువ్వు హైడ్రా తీసుకొచ్చినావు దేనికి? నువ్వు వ్యక్తిగతంగా నువ్వు నీ పార్టీ వాళ్ళు నీ సెంట్రల్ పార్టీ బాగుపట్టేందుకు నువ్వు చెప్పినయే. ఒక్క ఫామ్ హౌస్ కొట్టకపోతేవి, ఒక డ్రీమ్ హౌస్ మీద పడకపోతేవి, రెస్టారెంట్ల మీద వాళ్ళకి సమస్య పడకపోతేవి, వాళ్ళు కబ్జాలు చేసిన పడకపోగా వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ తీసుకొని నువ్వు సైలెంట్ అయినావు కదా. నీ గవర్నమెంట్ లో మొత్తం నీ గవర్నమెంట్ నువ్వు వచ్చిన తర్వాత ఇవన్నీ బయట పెట్టినవి కూడా నువ్వు ఇవన్నీ పని చేసినావు. ఇవాళ నువ్వు సడన్ గా వచ్చి నువ్వు అయ్యో ఇట్లా అయిపోయింది, నేను ఇట్లా అనుకోలేదు, ఆర్థిక పరిస్థితి ఇట్లా అనుకో. అంత ముందు నేను లంకె బిందెలు అనుకున్నా కాలి బిందెలు ఉన్నాయని ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. తర్వాత మీరే చెప్పారు అయిపోయింది అద్భుతంగా చిట్కెలేసి ఏది కొట్టినా ఏది మాట్లాడినా ఇది ఏ మాట నమ్మాలి? అసలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి నమ్మే పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఆయనే సెల్ఫ్ గోల్ చేసుకొని ఆయనకాయనే హీఈస్ డిగ్గింగ్ హిస్ గ్రేవ్. ఇప్పుడు గ్రేవ్ లో పడుడే ఉన్నది, ఇక పడేసి ఇంత మనుబోసుడే తప్ప ఇంకేం లేదు. ఆయన బొంద తవ్వుకున్నాడు. రాజకీయం కూడా అసలు గట్ల మాట్లాడతారు అబ్బా, నాకు అర్థం కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈజ్ నాట్ ఎ స్ట్రీట్ రోడ్ సైడ్ రోమియో కూడా కాదు కదా. బజాట్లో పట్టుకొని బాధ్యత లేకుండా ఏది పడుతుంది దానికి ఇంకా వాళ్ళ మంత్రిమండలి అంటే వీళ్ళంతా అదే కదా. ఇప్పుడు ఆయన చెప్తున్నది నాది ఒక దొంగల బ్యాచ్, ఎవ్వడు నమ్మతలేడు అని. నువ్వు నమ్మకాన్ని క్రియేట్ చేసేట్టుగా నువ్వు కూడా తీసుకొచ్చుకోవాలి కదా. ఓకే, నీకు రెవెన్యూస్ తగ్గినాయి అనుకుందాం, రియల్ ఎస్టేట్ దానికి బాధ్యత ఎవరు వహించాలి? నువ్వే కదా, ముఖ్యమంత్రి కదా. వచ్చిన తర్వాత పెద్ద రియల్ ఎస్టేట్ కింగ్ అనుకున్నాం, ఏం లేదు అనేదేం లేదు. అయితే ఆయన వీళ్ళు చేస్తున్నది ఏంటంటే వాస్తవంగా కూడా వీళ్ళు వ్యక్తిగత దోపిడీలుగా ఆపితే నువ్వు ప్రియారిటీస్ ఏంటి అని కనుక చూపిస్తే నువ్వు అన్ని జనాలకు అన్ని 420 400 పైన హామీలు నువ్వు మొత్తం చేసి పెట్టినావు కదా. అంతకుముందు నీ పార్టీ ఉన్నది, నీ పవర్ లో ఉన్నటువంటి పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. మీకు లెక్కలన్నీ కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా. ఇంతకుముందు 2-3 అంశాలండి. ఇప్పుడు 2 అంశాలు చెప్తున్నారు. ఒకటి ఫస్ట్ది ముఖ్యమంత్రి ఉన్నది ఉన్నట్టు చెప్పిండు అన్నది ఒకటి. రెండోది ఏంది బయట వినిపిస్తున్నది ఏదో ఒకటి తేల్చేసిండు, ఇక మేము ఇది చేయలేము అని వాళ్ళకి వార్నింగ్ హెచ్చరిక ఏదో మొత్తానికైతే తేల్చేసిండు, ఇంకా ఇష్యూ ముందుకెళ్లకుండా. ఆ కోణంలో ముఖ్యమంత్రి మాట్లాడిన అంటున్నారు. నేను అదే అంటున్నా, ఏది ఉన్నదని నమ్మాలి. నువ్వు చెప్తివి, నీ ఉప ముఖ్యమంత్రి నీ ఆర్థిక మంత్రి కూడా చెప్పిండు గాడిలో పడ్డది, కాంగ్రెస్ పార్టీ కూడా అనుభవం ఉన్నది అని చెప్పిండు. నువ్వు కూడా ముఖ్యమంత్రి అనేక చెప్తున్నా కదా. ఇప్పుడు నువ్వే చెప్పినావు, నీదేది నమ్మాలి? మరి ఒకవేళ నువ్వు ఇట్లా అంటే అబద్ధాల పునాదుల మీదనే కదా నువ్వు ఏదంటే అది అబద్ధాలు, నీ నోటికి ఏది వస్తుంది
అధికారంలోకి వచ్చేటందుకు ఏ గడ్డని తింటావు అనేదే కదా నువ్వు చెప్పేది. నీ వ్యక్తిత్వం ఏంటిది, నీ క్యారెక్టర్ ఏంటిది అసలు? ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, మొన్నకు అట్లా మాట్లాడినావు, రేపు ఇంకేం మాట్లాడతావో తెలియదు కదా. నీ ఆర్థిక పరిస్థితి అంతా తెలుసు. నువ్వెందుకు మూసి సుందరీకరణ, మూసి ప్రక్షాళన, ఇన్ని వేల కోట్లు, 50,000 కోట్లు, మొదలు 30,000 కోట్లు, తర్వాత 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, ఇవన్నీ పోతూనే ఉన్నాయి కదా. యాడికెళ్ళి తెస్తాను పెట్టి ఇవన్నీ చేసినావు. రీజనల్ రింగ్ రోడ్ల గురించి కూడా ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా. నీకు ఏ మాట నమ్మాలే? నీకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ, రేవంత్ రెడ్డి లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ. ఇలా అనుకుంటున్నావు ఈ సిచ్యువేషన్స్ అన్ని నేను బయట పెట్టి ఏదో చేస్తాను. అంతకుముందు కూడా తెలుసు కదా, నువ్వు చెప్పినే కదా. నీకు గత ప్రభుత్వము లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చిందని చెప్పి నీకు తెలిసిందే కదా. ఇప్పుడు ఆయన నువ్వు నమ్మేది ఎప్పుడంటే, నువ్వు ఇన్ని రోజులు జరిగిన తర్వాత కూడా ఒక్కరి మీద కేసులు పెట్టి నువ్వు బొక్కల వారేసి నువ్వు అటాచ్మెంట్ చేయలే కదా. నువ్వు ఎవరిని అటాచ్మెంట్ చేయలే. వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళు లాస్ట్ టైం నువ్వు కాళేశ్వరం మీద నువ్వు క్లియర్ కట్ గా చెప్పుకుంటే తిరుగు, జనాన్ని చెప్పుకుంటే తిరిగినావు, మోసం చేసిరు వీళ్ళు, మింగిరు పైసలు అని చెప్పని. ఎవరి మీద నువ్వు కేసులు పెట్టి నువ్వు అటాచ్మెంట్ ఏమైనా చేసినావా? చేయలే కదా. ఇవన్నీ చేసినప్పుడు నిన్ను నమ్మే సిచ్యువేషన్ ఉంటుంది. ఉన్నది మొత్తం అంటే నేను ఇయ్యలేని చేతులు ఎత్తేసిన అన్నప్పుడు నువ్వు మేనిఫెస్టోలు బేస్ చేసుకోను కదా నీకు ఓట్లేసింది. ఏది బేస్ చేసుకుని ఓట్లేసిండ్రు? మేనిఫెస్టోలు ఇవన్నీ ప్రామిసెస్ చేసినావు కదా. స్కూటీలు ఇస్తాంటివి, 2,500 ఇస్తాంటివి. ఇటున్న సూర్యుడు అటు వచ్చిన, తూర్పు మొదలయ్యే సూర్యుడు పశ్చిమ వచ్చినా కానీ నేను మాత్రము 4,000 పింఛను వృద్ధులకు ఇచ్చి తీరుతా, నా ఆర్థిక పరిస్థితి అట్లున్నది అని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి అయినాక మొన్న కూడా మాట్లాడి నేనే. మరి ఇది ఏది చెప్పాలి, ఏది నమ్మాలి? వీళ్ళు ఏది మాట్లాడతారో, ఎటు మాట్లాడతారో, ఈ పాలిటీషియన్స్ తోని ప్రాబ్లం అయిపోయింది. అసలు ఏంటంటే వీళ్ళ ఆస్తులకు సంబంధించిన అన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు గాలి మోటార్లు హెలికాప్టర్లు తిరుగుతలేరా? ఈ పక్కకు ఉన్నటువంటి కోమటిరెడ్డి ఆయన కూడా 100-150 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు తిరుక్కుంటా మేము ఉపాసం పంటాను అన్నట్టుగా ముచ్చట చెప్తారు ఆయన. నే ఎకానమిక్ క్లాస్ మామూలు పోయినట్టు. ఇవన్నీ ఏంటంటే జనాన్ని ఉట్టిగా థాట్ పోలీసింగ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే నువ్వు ఏం ఫ్యాక్ట్స్, ఓకే తప్పు అయిందని చెప్పి నీకు నిజంగానే ఆర్థిక పరిస్థితి అదే ఉన్నది అనుకో, నువ్వు ఏ ప్రామిసెస్ మీద అబద్ధాలు చెప్పేదైతే వచ్చినావో, ఇక నాతో కాదు, నా చేతనైతే లేదని చెప్పి నువ్వు ఎలక్షన్స్ కు పో. జనం రేపు పొద్దుగాల ఎవరు ప్రాపర్ గా చేస్తారో వాటి సైడే ఇస్తారు. ఇప్పుడు మీరు అన్నమాట కేటీఆర్ అంటుండు రాజీనామా చేయండి. ఇప్పుడు కేటీఆర్ అనే దాంట్లో పక్కకు పెట్టేసేస్తే నా మాట నాది, కేటీఆర్ మాట కేటీఆర్. ఓకే, వాళ్ళు సర్వనాశనం చేసిరు కాబట్టి వీళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం కదా. మరి వీళ్ళని గాడిన పడేస్తారని కదా. నిన్ను జనం ఎవడు అడగలే, కానీ జనం వ్యతిరేకతతోటి కేటీఆర్ వాళ్ళు చేసిన నిర్వాకాలతోటి ఇలా రాష్ట్ర పరిస్థితి ఇంత దరిద్రంగా దాపరించింది. కానీ ఈయన కూడా అవే చెప్పిండు కదా. ఈయన చేస్తారంటే అవును ఎక్స్పెక్టేషన్స్ లో పోతారు. ఇస్తారు అన్నప్పుడు అవును నాకు ఇస్తారు కావచ్చు, 2,000 పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు. అవును, ధరలు కూడా అప్పటికి ఇప్పటికి లేవు కదా, పెరిగినాయి కదా. పెరిగితే నిజం కూడా మంచి సుఖంగా ఇట్లా కడుపు నేను బువ్వ తింటాం కావచ్చు అనుకుని. ఆడవాళ్ళు కూడా 2,500 అంటే అయ్యో మేము ఏదైనా చేసుకోగలుగుతాం కదా అని చెప్పని ఉండొచ్చు, సెల్ఫ్ సఫిషియెంట్ ఉండగలుగుతాం కదా, డిపెండెన్సీ కాకుండా అని చెప్పని. చదువుకున్న వాళ్ళకు ఫీజులు కడతా అన్నారు, ఉన్న బడులు బంద్ చేస్తేవి. నువ్వు బంద్ చేసిన బడులే తెరుస్తా అని చెప్తివి, తెరుస్తా అని చెప్పినావు. నువ్వు వచ్చినాక వేరే బడులు నువ్వు కూడా బంద్ చేసినావు. బెల్ట్ షాపులు బంద్ చేస్తా అన్నావు, బెల్ట్ షాపులు కూడా బంద్ చేయలేదు. బెల్ట్ షాపులు యాజ్ ఇట్ ఈస్ గా నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ మనం రిపీటెడ్ గా చర్చ జరుగుతూనే ఉన్నది. కానీ నేను అనేది ఏంటంటే కేటీఆర్ వాళ్ళకు నైతిక హక్కు లేదబ్బా. వాళ్ళను ఈయన చక్కగా లేక కానీ వాళ్ళు అసలు ఇప్పటికే బొక్కలు కూర్చోవాలి. కేటీఆర్ కుటుంబం మొత్తము, ఆమె బిడ్డ ఎట్లయితే తిహార్ జైల్లోకి పోయిందో ఇక్కడ వాళ్ళంతా చెంచల్ కూడా జైల్లో పోయి కూర్చోవాల్సినటువంటి వాళ్ళు ఇలా బయట కూర్చొని మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి అసమర్థతతోటే జరిగింది ఇదంతా. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఒక దిక్కు అసమర్థత అనుకోవచ్చు, ఇంకో దిక్కు కాంప్రమైజ్ కూడా కావచ్చు. ఎందుకంటే నిన్న మన గ్రూప్ 1 కు సంబంధించినటువంటి రిజల్ట్స్ మనం చూసినాం కదా. దాంట్లో చూస్తే వీళ్ళందరూ కుమ్మక్కైన అనేది చాలా క్లియర్ గా తెలిసిపోయింది మొత్తం. అందుకని ఏంటంటే నువ్వు నీ తప్పిదాలను, నీ చేతగాంతనాన్ని, నీ మేస్త్రిగిరి నువ్వు చక్కగా చేయలేక నువ్వు ఉద్యోగస్తులను టార్గెట్ చేసి వాళ్ళను బదనాం చేసే లేక మాట్లాడు కూడా అది చాలా అవమానకరమైన అంశం. అది తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తలేరు దాన్ని. ఆర్థిక పరిస్థితుల గురించి, అప్పులకెళ్ళి బయటికి తీసుకొస్తా నువ్వు తురుంకాను అనుకునే కదా నీకు చేసింది. ఆయన ఏంది చటాక్ ఘోష్ అని అట్నే ఉన్నాడు, దేడాడాయి ఘోష్ అయినా ఈయన కూడా అట్లనే గాడికే తెలంగాణను ఎక్కడ లేకుండా స్కెలిటన్ చేసేసి బజార్లో నిలబెట్టే ప్రయత్నం ఈ పెద్ద మనిషి కూడా చేసిండు. చూద్దాం ఏందో ఎట్లా ఉంటుంది చూద్దాం. నేను రాష్ట్ర ప్రజలకు కూడా ఏంటంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి పైసలు తీసుకొని ఓట్లు వేస్తే ఇట్లనే ఉంటాయి. ఇటువంటి చెత్త రాజకీయ నాయకులు వస్తారు, అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళు, దొంగలు పోయి డకాట్లు వస్తారు. మన జీవితాలు మాత్రం మనల్ని కూడా బొందల పడేస్తారు. వీళ్ళు మనల్ని అప్పుల పాలు చేసేసిండ్రు. లాస్ట్ ప్రభుత్వం కూడా గట్టినే చేసింది. ఇప్పుడు కూడా ఈయన అప్పులు తెచ్చే నడుపుతాను, అప్పులు కూడా తెలియని మాట్లాడుతున్నాడు. నేను రాష్ట్రాన్ని ఎట్లా తీసుకొస్తా, ఎన్ని ఉద్యోగాలు ఇస్తా, వనరులు ఎట్లా పెంచుతా, రెవెన్యూస్
1,16,000 కోట్ల రూపాయలు 2014 లో వచ్చినప్పుడు మన రెవెన్యూ మిగులు కూడా అంతున్న దాన్ని ఇలా లక్షల కోట్లకు అప్పు చేసి మళ్ళీ ఈయన కూడా గదే దారికి తీస్తుంది కదా. జనాలారా 500,000 మందుకు అలవాటు పడి మీరు మీ భవిష్యత్తును సర్వనాశనం చేయకండి, యువతరం భవిష్యత్తును సర్వనాశనం చేయకండి. ప్రతి పల్లెలో నేను విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చే అట్లీస్ట్ ఎలక్షన్స్ లలో ఇండిపెండెంట్ గా నిజాయితీ పరులను, నీతివంతులను, గ్రామాలని, దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళని కనుక మీరు ఎన్నుకుంటే మన సంపద బొచ్చడు సంపద ఉన్నది, మన వనరులు మనకు బొచ్చడు ఉన్నాయి, వాటిని ప్రాపర్ గా తీసుకుపోయే ప్రయత్నం చేయొచ్చని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ. ఇది పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.